30 minutes మనం అనుకున్న టైం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం చాలా స్పీడ్గా లాగాలి. ఓ మై గాడ్, మనకి అసలు అనుకోలేని పీత అయితే. సో 4వ దాంట్లో కూడా పడలేదు అన్న. అబ్బా మై గాడ్, ఇక్కడ తీసుకొచ్చి మీరు ముళ్ళు వెంటనే దిగిపోయినాయి అనమాట. చూసారా చెప్పులుగా ఎలా దిగిపోయినాయి. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇంత పెద్దదాన్ని మనం 2 ముక్కలు చేద్దాం. ఇది మీకు ఇంత క్రూరంగా అయితే దీన్ని ఇప్పుడు తీసేసాను. మనకి చుట్టూరు చూసుకుంటే శ్మశానాలు ఉంటాయి ఇక్కడ. ఈరోజు మనం ఈ వీడియోలో పీతలు పట్టబోతున్నాం అన్నమాట. ఎప్పుడూ లేని పని అయితే ఈరోజు చేయబోతున్నాము. నేను ఎవరో దగ్గర అడిగి నేను ఇవైతే ఇచ్చుకున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న దట్టమైన అడవుల్లో ఈరోజు మనం పీతలు పట్టబోతున్నాం అనమాట. మేబీ రాత్రి అవ్వచ్చు, మేబీ రేపొద్దున కూడా అవ్వచ్చు అనమాట. కానీ ఒక్క పీతతో అయినా తిరిగి వెళ్తాం మనం ఇంటికి. సో నేను అందుకనే అన్నీ కూడా సిద్ధపడి అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. బ్యాటరీ లైటు, చాకు, ఇటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా తెచ్చేసుకున్నాను. ముఖ్యంగా మనకు కావాల్సింది ఇంత ఎండలో వాటర్ అన్నమాట. డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ బాటిల్స్ కూడా తెచ్చేసుకున్నాను. రండి ఈ వీడియోలో ఒక పీతలు ఎలా పట్టాలో మనం చూద్దాము. నాకు తెలీదు, ఒకళ్ళ గైడెన్స్తో నేను చూసి సరదాగా చేద్దాము అన్న థాట్లో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఎన్ని పీతలు పడతాయో, ఎన్ని రోజులు అవుతుందో, ఎన్ని గంటలు అవుతుందో మనం చూద్దాం రండి ఈ వీడియోలో. ఇప్పుడు మనం మొట్టమొదటిసారి పీతలను పట్టబోతున్నాం అనమాట. ఇవి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. ఈ రోజైతే మనం పీతల్ని పడదాం. ఈ పీతల్ని పట్టడానికి మన దగ్గర ఒక పెద్ద కాలువ ఉంది, ఒకసారి అటు చూడండి. పెద్ద కాలువలో మనం ఇప్పుడు వేయబోతున్నాం అనమాట. మరి ఈ పీతలు పడాలంటే ఇందులో వీటికి ఎర్రలు కావాలి. ఈ చెరువు చుట్టూరు మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ చెరువు చుట్టూరు చూస్తే ఇక్కడ చిన్న చిన్న పీతలు అయితే కనిపిస్తాయి అన్నమాట మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి కనిపించింది చూడండి. ఇది చచ్చిపోయింది, చాలా విపరీతంగా ఉంది, చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు మనకి. ఇప్పుడు దీన్ని మనం ఎర్ర కింద యూజ్ చేసి ఇంకొన్ని పెద్ద పీతల్ని పట్టుకోబోతున్నాం అనమాట. ఇంకా ఇదొకటి మన దగ్గర చాలా ఉన్నాయి. నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను అడిగి, చాలా ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూసారు కదా, ఈ పీతను మనం ఇందులో పెట్టి ఇంకొక పెద్ద పీతను పట్టుకోబోతున్నాం అనమాట. ఇంకా ఇటువంటి ఎన్ని కలెక్ట్ చేస్తే మనం అన్నిటికి కూడా పెట్టచ్చు అనమాట. ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి కదా, అవన్నిటికి కూడా పెట్టచ్చు అనమాట. ఎస్, మనం ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ వారు చుట్టూ ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇలా కదిపి తేలిపోతే చూడండి. అది చూసారా, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. వాటిని అన్నింటినీ పట్టుకుని ఎర్ర కింద అయితే పడతాయి అన్నమాట. ఇంత పెద్దదాన్ని మనం 2 ముక్కలు చేద్దాం. ఇది మీకు చూడడానికి చాలా విచిత్రంగా ఉండొచ్చు, లేదంటే కొంచెం కళ్ళు మూసుకోండి. ఇక్కడ చూడండి, క్లోజ్ గా ఇక్కడ చూడు. దీన్ని ఇప్పుడు 2 భాగాల కింద అయితే చేయబోతున్నాను అనమాట. నాకు ఫస్ట్ టైమే, నాకు ఏదోలా ఉంది. ఎంత క్రూరంగా అయితే దీన్ని ఇప్పుడు తీసేసాను. మై గాడ్, ఇంత క్రూరంగానే ఉంటేనే ఇది పడుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంత పెద్ద పీతలు పడతాయో చూద్దాము. చేసాను అనమాట దీన్ని. ఇప్పుడు మనం ఈ వలలో దీన్ని వేసుకుందాం, ఒక దాన్ని వేసుకుందాం. మై గాడ్, ఇది నాకు చాలా ఫస్ట్ టైం. ఇది చేతి వేయాలంటే నాకు ఇలా కింద ఉంది. దీన్ని మనం ఇలా వేసేసుకుందాం. మళ్ళీ తినేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది జస్ట్ టేస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అది అందులోనే చిక్కుపోద్ది అనమాట. అలా ప్లాన్ చేయాలి. ఈరోజైతే మనకి రాని పనిని ఫస్ట్ టైం చేయబోతున్నాం అనమాట. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ వల్ల అయితే తెచ్చుకున్నాను. మనం ఎన్ని పీతలు పడతాయో చూద్దాము. ఒక 4-5 దుక్కులను అయితే మనం వేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని కట్టారు అనమాట, చాలా గట్టిగా కట్టారు. మొత్తం అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ఈ ఎర్రలన్నీ కూడా. మనం ఇప్పుడు కొత్త ఎర్రను అయితే మనం యాడ్ చేయాలన్నమాట దీనికి. అప్పుడు మాత్రమే మనం మంచి పీతను పట్టగలం. నేను ఇంటి నుంచి చాలా బందోబస్తుగా అయితే వచ్చాను అనమాట. నేను ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నాం ఒకసారి చూద్దాం రండి. వాటర్ బాటిల్ అయితే మెయిన్. ఎండ అయితే మండిపోతుంది, ఖచ్చితంగా వాటర్ అయితే ఉండాలి అక్కడ, లేదంటే ఎండ స్ట్రోక్ తగిలేదు మనకి, వాటర్ స్ట్రోక్. సో చూడండి, ఇంకొక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను ఎక్స్ట్రా. ఇంకా నైట్ ఏ టైం అవుద్దో తెలీదు. సో బ్యాటరీ లైట్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఏ టైం అవుద్దో తెలియదు మనం ఇక్కడ ఉండేది ఎప్పుడు అవుతుంది దానికి. సో ఇంకా
మనకి అగ్గి పెట్టి ఏమైనా దొరికితే కాల్చుకుని తిందామన్న ఉద్దేశంలో అయితే అగ్గి పెట్టి తెచ్చాను అనమాట. అది కూడా చేద్దాం ఏమైనా దొరికితే మంచిగా మనకి. ఇంకా అలానే ఏముంది, నాప్కిన్, మనకు కావాల్సిన ముఖ్యమైనది చాక్ అనమాట. ఏదైనా దొరికితే కోసుకొని తినడానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇవైతే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. క్లోజ్. ఇదే మనం మొదట దేగిపోతున్నాం అనమాట. ఎన్ని పడతాయో ఏంటో తెలియదు మనకి, బట్ ఫస్ట్ ఇది వేస్తున్నాము. మీరు కూడా పడాలని కోరుకోండి. అసలు ఎన్ని పడతాయి ఏంటని చూద్దాము. ఈ ప్లేస్ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కెమెరామ్యాన్, ప్లేస్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. యా, ఓకే. మరి లోపలికి వెళ్ళడానికి నేను అయితే ప్రయత్నిస్తున్నాను. ఇందులో కనుక పడితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉండవు అనమాట. సో జాగ్రత్తగా దిగాలి. వేస్తున్నాను, చాలా దూరం ఇష్టపోతున్నాను. వావ్, చాలా గట్టిగా అయితే పడింది అనమాట. ఈ మూడోది కూడా చాలానే లోతుంది. ఇది మేబీ పడవచ్చు గట్టిగానే. ఇందులో మంచి ప్లేస్ని చూద్దాం రండి. ఇక్కడే ఇంత ఎండలో రావడం అంటే చాలా ఇదిగా ఉంది. డిహైడ్రేట్ అయిపోతాం. ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తాగాలి. ప్లేస్ ఎందుకో నాకు కొంచెం పడతాయి అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో చెప్పండి. ఈ తాడు దాంట్లో పడతాదా లేదా అనేసి. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఒకసారి, చాలా నిర్మానుష్యంగా, చాలా నీడగా ఉంది. మేబీ నాకు ఇక్కడ ఎక్కువ పడవచ్చు అని ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు తెలుస్తుంది. ఇక్కడ ప్లేసెస్ చాలా గలీజ్గా ఉన్నాయి, చూసుకుని వెళ్ళాలి. ఏమో ఇదే మన మూడవది అనమాట. వేస్తున్నాను, చాలా దూరం ఇష్టపోతున్నాను. వావ్, చాలా గట్టిగా అయితే పడింది అనమాట. ఇది కూడా దీన్ని కట్టేస్తున్నాను, మూడవది. ఇప్పటికి మనం 3 ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు వెళ్ళబోయే వాటికి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేసెస్ అనమాట అవి. ఇప్పుడు మనం 4, 5, 6ది కూడా ఇప్పుడు మనం దేనికి వేయబోతున్నాం అని చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఈ 4, 5, 6లో కూడా మంచి ప్లేసులు అయితే వేయబోతున్నాం అనమాట. బాబాయ్, నాకు చాలా వచ్చేస్తుంది, నాకు వేడి వచ్చేస్తుంది. మా కెమెరామెన్ చాలా ఓపికతో ఉన్నాడు. నాకైతే ఈరోజైతే 4వది ఈ చోటు పెట్టుకోవడానికి ఎంత అలాగుందో. ఇక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం ఈ 4వ ప్లేస్ అనేది చాలా అంటే చాలా భయంకరమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టూరు కొంచెం ముందు జాగ్రత్తగా నడాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా నడాలి. 4వది కూడా మనకు రెడీ అయిపోయింది. బట్ ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఈ 4వది ఈ ప్లేస్ చూడవచ్చు మీరు, ఎంత నిర్మానుష్యంగా ఉందో ఒకసారి చూడండి. ప్లేస్ మొత్తం ఈ ప్లేస్ చూడండి. ఈ ప్లేస్ ఎంత చాలా నిర్మానుష్యంగా ఉంది. సో మేబీ ఇక్కడ పడే ఛాన్సులు ఎక్కువ ఉండొచ్చు. మీరేమంటారో చెప్పండి. ఇక్కడ కూడా చూడండి, ఇది మొత్తం కింద ఇవన్నీ కూడా ముళ్ళులే, చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే ఇందులోకి వేద్దాం. ఇదే 4వది. సో చూద్దాం, మన ట్రై అయితే మనం చేద్దాం. ఎన్ని పడితే మనకు తెలియదు. వెయ్యగానే మనకి చూసారా ముళ్ళు పట్టిందనమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మనకు గనక పడితే వెంటనే కనుక రక్తం వచ్చేస్తుంది. చూడండి, నాకు వేయడానికి అస్సలు అవ్వట్లేదు. ప్లేస్ మొత్తం కూడా అసలు ఎస్ బాగానే పడింది. దీన్ని మనం ఇలా ఈ చెట్టుకి చుట్టేద్దాము. మేబీ ఇక్కడ పడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఇదైతే 4వది. ఇంకా 5, 6 చాలా లొకేషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆ లొకేషన్లోకి వెళ్ళబోతున్నాము. ఎస్, ఇక్కడ చూసుకుని నడవకపోతే వెంటనే ఇక్కడ చూడవచ్చు మీరు. ఇవన్నీ కూడా ఇక్కడ క్లోజ్ చూపిస్తే, ఇక్కడ క్లోజ్కి ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు అనమాట. గుచ్చుకుంటాయి, వెంటనే స్కిన్కి అంటుకుపోతాయి అనమాట. చాలా జాగ్రత్తగా నడాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మన దగ్గర 5, 6ది కూడా మనం చాలా మంచి ప్లేసుల్లో వేయబోతున్నాం అనమాట. మొత్తం 6 వేయబోతున్నాం మనం. ఈ 6లో కూడా ఎన్ని పడతాయి అనుకుంటున్నారు మీరు గెస్ చేయండి లోపు. నెక్స్ట్ 5, 6 ప్లేసెస్ కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి. ఈ ప్లేసెస్ కూడా చాలా లోపలికి ఉన్నాయి. అక్కడ చూడవచ్చు మీకు, దట్టమైన అడవి కింద మీకు కనిపిస్తుంది. అక్కడ ఎంత దట్టమైన అడవి ఉందో. ఇప్పుడు అందులోనే మనం వేయబోతున్నాం అనమాట.
ఇప్పుడు ఈ 5, 6 వలల్ని ఇప్పుడు పట్టుకెళ్ళి మన దట్టమైన అడుగు మధ్యలో ఒకటి వదులుదాము. ఎస్, 5వ తీసుకెళ్తున్నాను నేను. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా రావాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి. ఓ మై గాడ్, ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు, ముట్టుకుంటే అన్నీ గుచ్చుకుపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా రావాలి. ఓ నాయన, ఓ నాయన, ఇన్ని కూడా కొబ్బరి చెట్లు. చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటే ఇక్కడ చాలా కొంచెం నీడగా ఉంది నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా క్లోజ్కి వస్తే ఇక్కడ కింద జాగ్రత్త చాలా ముళ్ళ చెట్లు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా. ఇక్కడ చూసుకుంటే ఈ ప్లేస్లో నేను కూర్చున్నాను కదా, ఈ ప్లేస్లో మాత్రం చిన్న ఖాళీ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఇది వేయడానికి కూడా సరిగ్గా లేదు, బట్ ఇటువంటి ప్లేసుల్లోనే ఎక్కువ పడతాయని నేను అనుకుంటున్నాను. ఎస్, మనం ఇక్కడ అక్కడ ఆ ప్లేస్లో వేయబోతున్నాం అనమాట. మనం ఇప్పుడు నేను దీన్ని వేయబోతున్నాను. ఇదే 5వది. ఇక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంది. ఓకే, మనం జాగ్రత్తగా వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా అంత మంచిది కాదు. ఎస్, మొత్తం నేను వేసేసాను. ఈ చెట్టుకి కడుతున్నాను దీన్ని. మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మనం మళ్ళీ తిరిగి వస్తే మేబీ పడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడే కొంచెం చాలా నీడగా ఉంది, కానీ అంతే డేంజర్గా ఉంటుంది. రైట్, మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. నరికేస్తున్నాయి అనమాట. మేబీ ఇక్కడ కొంత సమయంలో అక్కడ పైకి ఎక్కడం నేను చూశాను. ఏదైతే పీతలు ఉన్నాయో ఆ పీతలన్నీ కూడా పైకి ఎక్కడం అయితే చూశాను అనమాట. సో వీటిని మనం ఈరోజు ఇందులో కూడా సిక్స్త్ వన్ వేస్తున్నాను అనమాట. ఎంతవరకు పడుతుందో మనకు తెలీదు, బట్ పడాలని కోరుకుందాం మనం. ఎస్, ఇక్కడ వేయాలని నాకు స్పాట్ చూస్తున్నాను. వేసేస్తున్నాను 6th వన్. మంచిగా పడాలని కోరుకుందాం. మనం ఇప్పటికి వచ్చి అయితే 6 వేసాం అనమాట. ఈ 6లో కూడా ఎన్ని పడతాయో ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేద్దాము. వాటర్ ఎక్కువైపోయేలా ఉన్నాయి. మేబీ మనకు వాటర్ సరిపోకపోవచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ మనం ఏం చేయలేము. ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు మనం 6 వాటిని గుండ్లు అంటారన్నమాట. 6 గుండ్లు అయితే మనం వేసేసాము. ఎక్కడైతే లొకేషన్లో మనకు బాగానే గుర్తున్నాయి. సో 6 గుండుల్లో ఎన్ని పీతలు పడతాయి అనేసి చూద్దాము. కాసేపు వెయిట్ చేయాల్సిందే. ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలి మినిమమ్. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పడతాయి అన్నమాట. 30 minutes మనం అనుకున్న టైం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ గుండె అయితే లేపబోతున్నాము. ఇందులో అసలు పీత పడదా అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. బట్ మనమైతే చేయాల్సిన ట్రై చేసాము. ఇదే మన ఫస్ట్ది. ఇక్కడ చూసుకుంటే చాలా దారుణంగా అయితే నేను వెళ్ళాను. ఓ మై గాడ్, ఇప్పుడు మనం దీన్ని అయితే లేపబోతున్నాం అన్నమాట. చూసుకోవచ్చు. సిద్ధంగా ఉండండి, మీరైతే చాలా సిద్ధంగా ఉండండి. లేపుతున్నా, చాలా స్పీడ్గా లాగాలి. ఓ మై గాడ్, మనకి అసలు అనుకోలేని పీత అయితే పడింది అనమాట ఫస్ట్ దానికే. ఓ మై గాడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం, అయినా పడింది. ఓ సో హ్యాపీ అనమాట. అసలు తక్కువ టైంలోనే మనం ఒకటి సాధించాము. ఇదైతే ఫస్ట్ది అనమాట. మనకి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా మనకి తెలియవు. ఇంకా అన్నిటిలో కూడా చూడండి. దగ్గరగా రండి, క్లోజ్గా రండి. ఇలా కిందకి పెడితే వెళ్ళిపోద్ది అనమాట. చాలా యాక్టివ్గా ఉంది పీత, సో యాక్టివ్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఓ మై గాడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని పీత అనమాట. దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగానే తీసుకెళ్ళాలి. ఇలా దీన్ని ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూపించాలి. మనం ఇప్పుడు 2వది కూడా తీయబోతున్నాం అనమాట. 2వ దాంట్లో ఎన్ని పడినాయో చూద్దాము. ఎస్, ఎలాగైతే మనం సాధించేసాము, ఒక పీత పడింది. ఎలాగైతే సో 2వ దాంట్లో పడలేదు, మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ కాసేపు వచ్చి తీద్దాము. అసలు ఈ 3వ దాంట్లో కూడా పడిందా లేదా అని చూద్దాము. బట్ ఒక్క దాంట్లో పడటం అయితే చాలా గ్రేట్ అనమాట మనకి. ఈ 3వది ఎక్కడ వేసాము లొకేషన్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడే వేసి ఉంటాము నాకు తెలిసి. ఇక్కడ కాదా, మేబీ ఈ లొకేషన్లో వేసి ఉంటాము. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు చాలా స్పీడ్గా అయితే లాగాలన్నమాట. మనం ఎంత స్పీడ్గా లాగాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడికి అమ్మో, జస్ట్ మిస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడికి మూలకి వెళ్ళిపో కెమెరా. ఓకే, ఇప్పుడు 3వది అయితే తీయబోతున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా తీయాలి, చెప్తున్నాను కదా. ఎస్, చాలా స్పీడ్ ఉండాలన్నమాట లాగేటప్పుడు. కెమెరామెన్ మంచిగా ఫోకస్ చేయి.
ఓ మై గాడ్, ఇందులో కూడా పడలేదు. బ్యాడ్ లక్ అనుకోవాలి మనం. బట్ ఫస్ట్ అయితే మనకు ఒకటి పడింది, ఫస్ట్ దానికే. సో ఇది మళ్ళీ ఈసిరేస్తున్నాను. మేబీ ఇంకొక 10 minutesలో పడే ఛాన్స్ ఉంది. నేను తొక్కుతున్నాను దీన్ని, చూడొచ్చు మీరు. సో ఇప్పటికొచ్చి మనం వేసిన 6 అటిల్లో 3 అటిల్ని అయితే పైకి తీసామన్నమాట. ఆ 3 అటిల్లో అయితే ఒకటే వచ్చింది, ఫస్ట్ దాంట్లో ఒకటి పడింది. ఇప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా తీసి డబ్బాలు అయితే వేయబోతున్నాం అనమాట. ఆ డబ్బాలో వేస్తున్నాను, ఆల్రెడీ వేసేసాం డబ్బాలో. ఒకసారి మీకు తీసి చూపిస్తాను. ఈ డబ్బా చూస్తే చూడొచ్చు మీరు. ఈ డబ్బాలో జాగ్రత్తగా దాన్ని అయితే వేసాను అనమాట. చాలా జాగ్రత్తగా వేసాను దాన్ని. ఇప్పుడు మనం ఇంకొక 3 ఉన్నాయి, అది కూడా చాలా అడవుల్లో ఉన్నాయన్నమాట. వెనకాల కనిపిస్తున్న దట్టమైన అడవుల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీయాలి వాటిని. నాకు తెలిసి ఇంకొక 5 minutes ఆగితే మేబీ అందులో పడవచ్చు అని అనిపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే మళ్ళీ వేయబోతున్నాం అనమాట. ఫస్ట్ దాన్ని అయితే మళ్ళీ వేసాము, మేబీ ఇక్కడ పడవచ్చు. ఆల్రెడీ ఒకసారి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని కూడా మళ్ళీ వేసాము రిపీటెడ్గా, అదే సేమ్ ప్లేస్లో అయితే వేసాం అనమాట. మేబీ పడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కువ. సో ఇప్పుడు మనం 4, 5, 6 వాటికైతే వెళ్దాము. ఇప్పుడు అందులో అయితే పడతాయి కదా. ఇప్పుడు మనం 4th ప్లేస్కి, ఏదైతే మనం 4th వేసామో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడవచ్చు మీరు, ఇక్కడ చాలా ఎండగా లేదు, ఇక్కడ చాలా నిర్మానుష్యమైన ప్రాంతంలో. సో ఇప్పుడు మనం దాన్ని లాగుతున్నాడు చూడండి. సో 4th దాంట్లో కూడా పడలేదు, చూడవచ్చు మీరు. మళ్ళీ వేస్తాము. అండ్ ఇలానే చూసారా, ముళ్ళు టప్ మంది దిగిపోయింది కాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే చాలా జాగ్రత్తగా తీసాను దీని ముళ్ళుని. సో 4వ దాంట్లో కూడా పడలేదు అబ్బా, మై గాడ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ముళ్ళు వెంటనే దిగిపోయినాయి అనమాట. చూసారా చెప్పులుగా ఎలా దిగిపోయినాయో చూసారా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మై గాడ్, ఇప్పుడు మనం 5వ దానికి పోతున్నాం అనమాట. ఎన్ని పడతాయో చూద్దాం మనం. మై గాడ్, చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ. ఇదే 5వది అనమాట. అసలు ఈ బోధిలో 5వది కూడా రాలేదన్నమాట. ఇది కూడా సూసైడ్. అసలు 6వది ఉంది. ఇప్పుడు దీని లొకేషన్ అయితే మారుతున్నాము. తాతగారు చెప్పారు లొకేషన్ మార్చమని. తాతగారు అనుభవంతో చెప్పారు, అనుభవజ్ఞులు. మార్చిపోతున్నాం అనమాట. ఇప్పుడు లోపలికంటే వెళ్తుంది అనమాట. ఈ సిరితేని ఇదేమో డొంక మీద ఏం చెప్తుంది, ఎంతో లెక్క అవసరం లేదు. అక్కడ వేయండి గుళ్ళు, ఇక్కడ కాదు. ఇంచుమించులో 2 బార్ల లెక్క వెళ్ళాలి దాంట్లోకి. 2 బార్ల లెక్క వెళ్తే పడతాయి అంటారండి. లోపల ఉంటాయి, వారనే ఉండవు. కొత్త కదండి, మామూలుగా ట్రై చేస్తున్నామండి. అసలు పడతాయి లేదు. సో తాతగారు అనుభవంతో చెప్పడం వల్ల కొన్ని వాటి లొకేషన్స్ అయితే చేంజ్ చేసామన్నమాట. సో మనకేం తెలీదు, బట్ ఆ తాతగారు అనుభవంతో చెప్తారు. సో మనం కొన్ని లొకేషన్స్ అయితే చేంజ్ చేసి అయితే ఇప్పుడు మనం చేంజ్ చేసి వేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత ఎన్ని పడతాయి చూద్దాం రండి. ఆ 4 టైంలోనే వస్తాయండి ఎక్కువ. తిరుగుతుంది చేప ఏంటి ఏదైనా సరే. మళ్ళీ ఆ 4 టైం తగ్గిపోతే మళ్ళీ ఎక్కడికక్కడ సడన్గా అనిగిపోతుంది. పొద్దున్న బాగా పడతాయి అంటారు అయితే. సో తాతగారు చెప్పేది ఏంటంటే పొద్దున్నే అయితే బాగా పడతాయి అంటున్నారు. అలానే ఆయనకి చాలా తెలిసే ఉంటుంది వీటి గురించి. పోటు పాటు అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ టైంలో వేస్తేనే పోటు వచ్చే టైంలో ఎక్కువ వేస్తే. పోటు అంటే ఇప్పుడు కాలం మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు సైడ్ వెళ్తుంది కదా, ఇటు సైడ్ వెళ్తుంది, నాకు రైట్ సైడ్లో వెళ్తుంది అనమాట. పోట్ అంటే మార్నింగ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట కాలం మొత్తం. ఆ టైంలోనే ఎక్కువ పడతాయని ఇక్కడ ఉండే తాతగారు అయితే చెప్తున్నారు మనకి. బట్ ఆ టైంలో రావడానికి మనకి పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు మనం ఏ టైం అవుద్దో తెలియదు, బట్ మనకైతే ఇప్పటికి ఒక పీత దొరికిందనమాట. ఇంకా మనం ట్రై చేస్తున్నాము, మళ్ళీ దాన్ని లేపడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ ఫస్ట్ దాంట్లో మళ్ళీ లేపడానికి వెళ్తున్నాము. లాగుతుంటే ఓ పడిందిరా. షెట్ మ్యాన్, పడలేదు. బట్ అందులో ఏదో కొబ్బరి పుచ్చి పడినట్టుంది అక్కడే. ఈ మళ్ళీ ఇది 2వది అనమాట. ఏం పడలేదు, పడిపోద్ది అన్నాడు. అర్రే
మొత్తం తినేసింది, అది ఖాళీ అయిపోయింది అనమాట. అది వేయడానికి కూడా లేదు. ఇప్పుడు వేసిన అన్నిటిలో అయితే మనం మళ్ళీ తీస్తాం అనమాట. ఒకటే పడింది మనకి ప్రస్తుతానికి, బట్ అన్నీ తీస్తాము పైకి. ఇప్పుడు అన్నీ కూడా లొకేషన్లు అయితే చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ చెరువు మొత్తం ఖాళీగానే ఉంది. ఈ చెరువులో కూడా ఒకటి వేసి చూద్దాము. వేసిన తర్వాత దాని తర్వాత ఇంకా లొకేషన్లు మార్చాము. ఆ లొకేషన్లో అయితే వేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ఇదైతే ఇప్పుడు జాగ్రత్తగా వేస్తున్నాను. సో ఇప్పటి వరకు అయితే ట్రై చేసామన్నమాట. చాలా వరకు అయితే బయటికి తీస్తాము. ఇంకా 4-5 అయితే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. అవి అసలు పడతాయా లేవా అని ఇప్పుడే మనం టెస్ట్ చేసేసుకుందాము. పడితే ఓకే, లేదంటే మళ్ళీ రేపొద్దున్న వచ్చి మంచి వేట మొదలు పెట్టాలి. మళ్ళీ రేపొద్దున్న అసలు ఇవి తింటామో లేదో కూడా తెలీదు, బట్ ఇది ఎక్స్ప్లోరింగ్ చేయటం నాకు చాలా బాగుంది. మీకు కూడా చూపించడం కూడా ఇంకా బాగుంది. సో ఇది పడుతుందా ఓకే, ఇప్పుడు ఒక 4-5 పడితే మంచిగా మనకు కూర అవుతాయి అన్నమాట. లేదంటే మళ్ళీ రేపొద్దున రావాల్సిందే, మళ్ళీ రేపొద్దున పట్టాల్సిందే, మళ్ళీ మీకు రేపొద్దున చూపించాల్సిందే. సో ఇప్పుడైతే తాతగారు చెప్పినట్టు ఇప్పుడు పార్ట్ టైం అనమాట. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఈ పీతలన్నీ కూడా పడే అవకాశం తక్కువ ఉంటుంది. సో రేపొద్దున్న తాతగారు చెప్పినట్టు మార్నింగ్ 6 నుంచి 12 వరకు కూడా ఆ టైంలో వస్తే మేబీ పడవచ్చు, మేబీ కాదు ఖచ్చితంగా పడతాయని చెప్పారు. అలానే అందులోకి ఏం పెట్టాలనేసి కూడా తాతగారు అయితే క్లియర్గా చెప్పారు మనకి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 4 మనం పైకి తీసేసి పడితే ఓకే, పడకపోతే మళ్ళీ రేపొద్దున్న తాతగారు చెప్పిన టైంలో అయితే మనం రాబోతున్నాం అన్నమాట. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు కదా. రండి ఇప్పుడు మనం ఇంకా ఉన్న 4 మనం పైకి తీసేద్దాము. ఇప్పటికొచ్చి మనకు ఒకటే పీత అయితే దొరికిందనమాట. ఆ పీతతో మనం ఏం చేసుకోలేము, బట్ దాన్ని అలాగే పెట్టించాము. ఇప్పుడు మనం ఉన్న 4 మనం పైకి తీసి చూద్దాము. చూసుకుంటే ఈ అడవుల నుంచి మనం వెళ్ళాలి. మా కెమెరామెన్ తీస్తున్నాడు. దొరికిందా ఓ మ్యాన్, షట్ లేదు. ఈ లొకేషన్ నుంచి అయితే మనం తీసేస్తున్నాను అనమాట. ఇది 6th లొకేషను. ఇక్కడ అసలు ఒకటి కూడా పడలేదు, బట్ మనం వేసిన ఫస్ట్ దాంట్లోనే మంచిగా మనకి పీత అయితే దొరికిందనమాట. మనం చాలా లక్కీ అని చెప్పుకోవాలి. వచ్చినందుకు అసలు ఏమంటారు, వచ్చినందుకు మంచిగా ఫీల్ అయ్యాం మనం, ఒకటి పడినందుకు. ఇంకా ఇంకొకటి అయితే ఉంది, అది కూడా తీస్తున్నాము. ఇందులో కూడా పడలేదు. సో ఇంకోటి ఉందా, లేదు కదా. సో అయిపోయినాయి ఇంకా. సో మనం ఇంత కష్టపడి 2 గంటలు వెయిట్ చేసి ఓన్లీ ఒకటే పీతనైతే పట్టామన్నమాట. బట్ అదైనా హ్యాపీ, ఏం పడకుండా దానికంటే ఇదైతే హ్యాపీగా ఉన్నా అనమాట. తాతగారు చెప్పినట్టు మనం మళ్ళీ రేపొద్దున కలుద్దాం. రేపొద్దున కలిసి మంచి పీతలను అయితే పడదాం మనం. మీకు చూపిస్తారు రేపొద్దున్న వీడియోలో కూడా. Day 2 వీడియో కోసం స్టే ట్యూన్. ఇంకా మంచి కంటెంట్తో మనం ఈ వీడియోలు అయితే వస్తాయన్నమాట మనకి. సో మీ ఎవరైనా కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ఒక్క 2 నెలలో మనం మంచి కంటెంట్ ఇస్తున్నాం అన్నమాట యూట్యూబ్లో. మీకు చెప్పలేదు కదా. ఈ మంచి కంటెంట్ కోసం మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. బట్ Day 2 వీడియోలో మాత్రం మంచిగా ఉంటుంది. ఇంకా వీలైతే ఇక్కడ బార్బిక్యూ కూడా సెటప్ చేస్తాను. ఇంకా నైట్ టైం ఉండడానికి కూడా నేను సెటప్ చేస్తాను. ఇక్కడ పీతలు పడతాయంటే నైట్ ఉండడానికైనా నాకేం ఇబ్బంది లేదు, అన్నీ కూడా తెచ్చుకునే వచ్చాను. బట్ ఆ తాతగారు అన్న విషయం వింటే కరెక్టే అనిపించింది. మార్నింగ్ టైంలోనే ఎక్కువ పడతాయి అన్నారు. సో మనం మార్నింగ్ టైమే వద్దాము. మీరు ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుని మేమైతే ఇప్పుడు వెళ్ళవలసిన టైం అయితే వచ్చిందనమాట. మనం ఎక్కడెక్కడి నుంచి అయితే మనం ఆ వలలు అవి పట్టడానికి అయితే తీసామో వాటిని అన్నిటినీ కూడా మనం వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్ చెప్పేయాలి జాగ్రత్తగా. మళ్ళీ రేపొద్దున్న వచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట జాగ్రత్తగా. మనం తీసుకున్న సరుకు మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళకి అప్ చెప్పాలి. ఎక్కడైనా ఒక చల్లటి వాతావరణంలో కూర్చోవాలి. దాని తర్వాత చేయవలసిన పని ఏంటి అంటే ఏదైనా తినాలి. నేను ఇంకా మా కెమెరామెన్ చాలా అలసిపోయాము. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా కలుద్దాము. బాయ్ ఉంటా ఆల్ ఆఫ్ యూ. ఒక 1 నెల రోజులు మనం ఇదే విలేజ్లో ఇదే కంటెంట్, సేమ్ కంటెంటే కాకుండా మీకు నచ్చినట్టు మనం ఇవ్వబోతున్నాం అనమాట. సో మీరందరూ కూడా స్టే ట్యూన్, రెడీగా ఉండండి. బాయ్